పక్షుల మీద పెత్తనం చలాయిస్తూ ఉంటుంది. తానే ఆ ప్రాంతానికి రాజును అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు కాకి పక్షులన్నిటితో ఇలా అంది. చూడండి, ఇక్కడ మీరందరూ సుఖంగా ఉండాలంటే నేను చెప్పిన మాట వినాలి. అంతేకాకుండా రోజు నా కోసం ఎవరో ఒకరు వంతుల వారీగా భోజనం తీసుకొచ్చి పెడుతుండాలి. అలా అయితేనే ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది అని అందరికీ చెప్తుంది. అప్పుడు ఒక పిచ్చుక, ఇది చాలా అన్యాయం. ఈ అడవి నీ సొంతం కాదు. ఇక్కడ ఉండే చాలా పక్షుల్లాగే నువ్వు ఒకదానివి, అంతే. మేమెందుకు నువ్వు చెప్పే మాట వినాలి? నీకెందుకు రోజూ మేము భోజనం తీసుకొచ్చి పెట్టాలి అని అంటుంది. గలవా? అయ్యో మిత్రమా, నేను నీకు ఎలాంటి సాయమైనా చేస్తా అని చెప్పాను కదా. చెప్పు, ఏం చేయమంటావో? నువ్వు వెళ్ళి కాకి తన గూటిలో లేనప్పుడు తన గుడ్లు తీసుకుపోయి గ్రద్దగూటిలో పెట్టు. అలా చేయడం వల్ల ఏమిటి ఉపయోగం మిత్రమా? కాకిని దెబ్బ కొట్టాలి అంటే పక్కనే ఉన్న గ్రద్దని ముందు దెబ్బ కొట్టాలి. ఆ గ్రద్ద ఉందనే కదా ఈ కాకికి ఇంత ధైర్యం. అదే గ్రద్ద లేకపోతే సగం సమస్యలు మనకి తీరిపోయినట్లే. ఆ కాకికి సగం బలం పోయినట్లే. అంతే అంటావా? అంతే కదా. అసలు సొంతంగా గూళ్ళు కట్టుకునే తెలివితేటలు ఉండి కూడా కాకి చెప్పినట్లు తాను అమ్మిన ఇల్లు కొనుక్కోవాల్సిన అవసరం మనకేంటి? గ్రద్ద మన గూటిలో పిల్లలని ఆ గుడ్లను తినకుండా రా కోపంగా. పక్షులు అన్నీ నిశ్శబ్దంగా ఉంటాయి. అప్పుడు గ్రద్దకు మరింత కోపం పెరిగిపోతుంది. నేనిక్కడ అరుస్తుంటే మీరు అలా నోర్లు తెరవకుండా నిల్చుంటే ఏమిటర్థం? అప్పుడు అక్కడికి ఒక చిలుక వచ్చి, మేమెవ్వరం ఆ గుడ్లను దొంగిలించలేదండి అంటుంది నెమ్మదిగా. ఇంకోవైపు కాకి, మీరు కాకుండా ఆ చోటికి వచ్చి నా గూటిలో గుడ్లు దొంగిలించేంత ధైర్యం ఇంకెవరికి ఉంటుంది? నిజం చెప్పండి. మర్యాదగా నిజం చెప్తారా లేదా? మీ అందరి గూటిలో గుడ్లు నేను ఖాళీ చేస్తాను అంటూ ఊగిపోతుంది. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న పిచ్చుక, పావురం వాటిలో అవి నవ్వుకుంటూ ఉంటాయి. అప్పుడు పిచ్చుక పావురంతో ఇలా అంటుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి అని పావురం చెవిలో ఏదో చెప్తుంది. పావురం అప్పుడు అక్కడికి వెళ్ళి, నాకు ఎందుకో మీ మిత్రుడైన ఈ గ్రద్ద మీదే అనుమానంగా ఉంది అని అంటుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా మీద అనుమానమేంటి? ఇక్కడ మీ నుంచి రక్షణ కోసం మేమందరం చాలా కష్టపడి డబ్బులు సంపాదించి ఈ కాకి దగ్గర ఇల్లు కొనుక్కున్నాం. దానివల్ల మా గుడ్లకు పిల్లకు రక్షణ కలిగింది. కానీ మీకు తినడానికి ఆహారం లేదు. అందుకే మీ మిత్రుడు లేని సమయం చూసి నువ్వే ఆ గుడ్లు తినేసి ఉంటావు, లేదా ఎత్తుకుపోయి ఉంటావు అని అంటుంది పావురం. అప్పుడు మిగిలిన పక్షులన్నీ, అవును కదా, నిజమే కదా, పావురం చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా అని అంటాయి ఒకేసారి ముక్తకంఠంతో. అప్పుడు కాకి, నా మిత్రుడి మీద నాకు నమ్మకం ఉంది. నా మిత్రుడు అలాంటి పని చెయ్యడు అంటుంది. అయితే ఇక్కడున్న అందరి గుళ్ళు వెతకండి. మీ గుడ్లు ఎవరు దొంగిలించారో తెలిసిపోతుంది అంటుంది. కాకి ఒక్కో పక్షి గూడు వెతుకుతూ ఉంటాయి. అన్ని గూళ్ళు అయిపోతాయి. ఆఖరికి పిచ్చుక గూటికి కూడా వచ్చి వెతుకుతాయి. అయినా కాకి గుడ్లు ఎక్కడా దొరకవు. అప్పుడు పావురం, మీ మిత్రుడి గ్రద్దగూడు కూడా వెతకండి అంటుంది. అప్పుడు మిగిలిన పక్షులు కూడా అవును వెతకండి అంటాయి. చేసేదేమీ లేక కాకి సరే అని అన్ని పక్షుల్ని తీసుకుని గ్రద్దగూటికి వచ్చి చూస్తాయి. అక్కడ కాకి గుడ్లు ఉంటాయి. అప్పుడు పావురం, మీ మిత్రుడి మీద నమ్మకం ఉంది అన్నారు. మరి మీ మిత్రుడు తెలిసింది? అదే చెప్పాలని ఇక్కడికొచ్చాను. ఏమిటా విషయం? నీ కాకి మిత్రుడు కావాలని కుట్రపన్ని నిన్ను అక్కడి నుంచి తెలివిగా తరిమేశాడు. నా మిత్రుడు ఏదో కోపంలో అలా అన్నాడు, కానీ అక్కడి నుంచి నన్ను తరిమేసింది మాత్రం అక్కడ ఉన్న మీ స్నేహితులైన మిగిలిన పక్షులే. అయ్యో మిత్రమా, నువ్వు పొరపడుతున్నావు. అదంతా ఒక పథకం ప్రకారం నీ మిత్రుడు కాకి పన్నిన పన్నాగం. ఏమిటి నువ్వనేది? అర్థమయ్యేలా సరిగా చెప్పు. నువ్వు అక్కడ అన్ని పక్షుల గూళ్లను సరిగా కాపలా కాస్తున్నావని, రోజురోజుకు నీకు మంచి పేరు వస్తుందని అది కాకికి నచ్చలేదు. అంతేకాక ఆ కాకిని పొగడం మానేసి నిన్ను పొగడం కాకికి అస్సలు నచ్చలేదు. అదీ కాక తనకు పిల్లలు పొదిగేసరికి పక్షులు తెచ్చే ఆహారం తన కుటుంబానికి సరిపోదని ఎక్కువ ఆహారం నువ్వే అడుగు కూడా కదలకుండా ఆరగించేస్తున్నావని కాకికి అసూయ కలిగింది. అందుకని నా మిత్రుడు పావురంతో కలిసి ఈ పాటికి కాకి పీడ విరగడైపోయిండేది కదా. కాకి పీడ విరగడైపోవడం ఒక్కటే సమస్య కాదు మిత్రమా, కాకితో పాటు మన వాళ్ళకి కూడా బుద్ధి రావాలి. అంటే ఏంటి మిత్రమా? నాకర్థం కాలేదు. మనం ఎప్పుడు స్వతంత్రులుగా ఉండాలి అన్న కోరిక మనలో లేకపోతే
ఆ కాకి కాకపోతే ఇంకో పక్షి వచ్చి మనల్ని ఇలాగే బానిసలుగా చేస్తుంది. మనలో ధైర్యం ఐకమత్యం రావాలంటే మన వాళ్ళకి కూడా బుద్ధి రావాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మిత్రమా? నేను చెప్పినట్టు వెళ్ళి కాకితో చెప్పు మిత్రమా అని పావురంతో ఏదో చెప్తుంది పిచ్చుక. పావురం తిన్నగా కాకి దగ్గరికి వెళ్ళింది. అది చూసి కాకి, ఏంటి పావురమా ఇలా వచ్చావు? నేను మీతో ఒక విషయం చెప్పాలని వచ్చానండి. ఏమిటది? అడవిలో ఎండలు మండిపోతున్నాయండి. ఎక్కడా ఆహారం దొరకడం లేదండి. మీరేమో గుడ్లు పొదిగే కాలం, పిల్లలు వచ్చేసరికి మీకు అసలు ఆహారం పూర్తిగా దొరకకపోవచ్చు. అందుకని మీరు కొంచెం ఎక్కువ ఆహారం నిల్వ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది పావురం. కాకి బాగా ఆలోచనలో పడి పక్షులన్నిటినీ పిలిపించి, ఆ రోజు అందరూ రోజూ తెచ్చేదానికంటే 3 ఎక్కువ ఆహారం తీసుకుని రావాలి, లేదంటే మీ గూళ్ళు నేను స్వాధీనం చేసుకుంటాను అంటుంది. కాకిని తరవడం నేను కళ్ళారా చూడాలి అని కోపంగా నిప్పు తీసుకుని పక్షుల గూళ్ళ వైపు వెళుతుంది. వెనకే పిచ్చుక కూడా వెళ్తుంది. గ్రద్ద ఒక్కో పక్షి గూటికి నిప్పు పెడుతుంటే ఇంకోవైపు పావురం, అయ్యో మిత్రులారా, బయటకు రండి, మన మీద కోపంతో ఆ గ్రద్ద అందరి ఇళ్లకు నిప్పు పెడుతోంది. రండి, అందరూ బయటకు రండి, మీ ప్రాణాలు రక్షించుకోండి అని పెద్దగా అరిచి చెప్తుంది. దాంతో అన్ని పక్షులు బయటకొస్తాయి. అన్ని గూళ్ళు కాలిపోతుంటాయి. గ్రద్ద అన్నిటికీ నిప్పు పెట్టి దూరంగా ఒక చెట్టు మీద ఉండి చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుందా అని. అసలే రోజంతా కాకి కోసం 3 ఆహారం సంపాదించే పనిలో అలసిపోయి ఉన్న పక్షులన్నీ కోపంతో రగిలిపోతూ ఉంటాయి. అప్పుడు కాకి బయటకు వచ్చి, మరేం పర్వాలేదులేండి, మీకు మంచి గుళ్ళు మళ్ళీ ఇప్పిస్తాను. కాకపోతే ఈసారి మీరు మరింత కష్టపడి కట్టుకోవాలి నా దగ్గర అని అంటుంది. దాంతో కట్టలు తెంచుకుంటున్న ఆవేశం తప్ప ఆలోచించే స్థితిలో లేని పక్షులన్నీ కాకిని తన్ని తరిమేస్తాయి. ఇంకోసారి ఆ చోటికి వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తామని చెప్పి వెంటపడి మరీ తరుముతాయి. దాంతో కాకి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అంటూ పారిపోతుంది. అది చూసిన గ్రద్ద, నాకు వెన్నుపోటు పొడిచినందుకు నీకు తగిన శాస్తి జరిగింది అని నవ్వుతుంది. అప్పుడు పక్షులన్నీ ఒకచోట చేరి